హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్మార్ట్ ఎడ్యుకేటింగ్ ఛానల్. సమ్మర్ క్యాంప్లో భాగంగా 10th డే మనం మ్యాథమెటికల్ యాక్టివిటీస్ చేయాలి. సో అందుకోసం పేజ్ నెంబర్ 24లో ఉండేటువంటి అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్స్. ఓకే, ఫస్ట్ లెట్స్ రీడ్ ద కాన్సెప్ట్. అకంప్లిష్ ద క్వశ్చన్స్ గివెన్ బిలో టు ప్లే దిస్ గేమ్. Find the answer and draw a circle for the correct number in the table below. After answering 5 questions in the same line, you will be the winner of this game. సో ఒకసారి తెలుగులో కూడా కాన్సెప్ట్ కూడా చూద్దాము. ఈ ఆటను ఆడడానికి కింద ఇచ్చిన ప్రశ్నలు సాధించండి. వచ్చిన జవాబులను వెతికి కింద ఇచ్చిన పట్టికలోని సరైన సంఖ్యకు వృత్తాన్ని గీయండి. ఒక లైన్లో 5 ప్రశ్నలకు జవాబు వచ్చిన తర్వాత మీరు ఈ ఆటలో విజేత అవుతారు. అంటే మనకి టేబుల్ కింద కొన్ని అడిషన్స్ సబ్ట్రాక్షన్స్ ఇచ్చున్నారు కదా, అవి చేసినప్పుడు ఆన్సర్లు వస్తాయి కదా, ఆ ఆన్సర్లని పైన ఇచ్చినటువంటి టేబుల్లో మనకి ఏదైతే నెంబర్ ఆన్సర్ వస్తుందో ఆ నెంబర్ని సర్కిల్ చేస్తాం. ఇలా ఆన్సర్స్ని సర్కిల్ చేస్తూ పోతుంటే నిలువుగా కానీ అడ్డంగా కానీ ఒక లైన్ మొత్తం ఆన్సర్స్ కానీ కంప్లీట్గా ఫిల్ అయితే అప్పుడు మనం ఆ గేమ్ గెలిచినట్టు అనమాట. ఓకే, లెట్స్ స్టార్ట్ ద గేమ్. అంటే అడిషన్ సబ్ట్రాక్షన్ చేయడం స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ చూడండి, 50 + 41 వాడు ఇచ్చేస్తున్నాడు. 50 + 41 మనకి 91 కాబట్టి. సెకండ్ చూడండి, 74 - 37. 74లో 37 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 37 వస్తుంది. సో చూడండి, మిడిల్ లైన్లో ఉంది వర్టికల్గా, అక్కడ రౌండప్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, 58 + 17. అవి రెండు అడిషన్ చేయాలి. 58 + 17 అడిషన్ చేస్తే ఎంత వస్తుంది? 75. సో దాన్ని మనం రౌండప్ చేయాలి. నెక్స్ట్ ర్యాండమ్గా కొన్ని అడిషన్స్ అండ్ సబ్ట్రాక్షన్స్ చేద్దాము. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి, 54 + 33 ఎంత? 87. సో దాన్ని మనం ఆ నెంబర్ని రౌండప్ చేయాలి. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూడండి, 25 + 45. రెండు యాడ్ చేస్తే మనకి 70 వస్తుంది. సో దాన్ని రౌండప్ చేయాలి. నెక్స్ట్ 14th క్వశ్చన్ చూడండి, 8 + 45. అది కూడా అడిషనే. ఆ రెండు యాడ్ చేస్తే మనకి 53 వస్తుంది. సో అది కూడా మిడిల్ లైన్లో వర్టికల్గా ఉంది, దాన్ని రౌండప్ చేయాలి. నెక్స్ట్ 17th క్వశ్చన్ చూడండి, 66 + 22. రెండింటిని యాడ్ చేస్తే మనకి 88 ఆన్సర్ వస్తుంది, దాన్ని రౌండప్ చేయాలి. నెక్స్ట్ 18th క్వశ్చన్ సబ్ట్రాక్షన్. ఇది 73 - 38. సో 73లోంచి 38 సబ్ట్రాక్ట్ చేస్తే 35 వస్తుంది. సో దాన్ని మనం మిడిల్ లైన్లో చూసుకొని రౌండప్ చేయాలి. సో ఒకసారి వర్టికల్గా ఉండే మిడిల్ లైన్ చూడండి, 87, 91, 35, 37, 53 అన్నీ కూడా మనం రౌండప్ చేస్తున్నాం. అంటే ఒక లైన్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఈ గేమ్ ఎంతటితో మనం విన్ అయినట్టు, గేమ్ కంప్లీట్ అయిపోయింది. సో డే స్టూడెంట్స్, మీరు రిమైనింగ్ అడిషన్ సబ్ట్రాక్షన్స్ కూడా చేయండి. ఎందుకంటే ఇంకా ఇట్లాంటివి కంప్లీట్గా లైన్స్ ఏమైనా ఫామ్ అవుతాయో ఒకసారి చెక్ చేసి ఈ వర్క్ అంతా వాట్సాప్ ద్వారా మీ టీచర్స్కి సెండ్ చేయండి. సో ఇలాంటి యూజ్ఫుల్ కంటెంట్ కోసం ఛానల్ అందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దానికోసం మీరు వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని టచ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి. పక్కనే బెల్ ఐకాన్ సింబల్ వస్తుంది కదా, దాన్ని కూడా టచ్ చేసి నోటిఫికేషన్స్ ఆల్ అనే ఆప్షన్ కానీ సెట్ చేసుకుంటే మేము కొత్తగా ఏ వీడియో పెట్టినా కానీ మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.